నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీసీలకు 42% కోటాపై పార్టీల మాటల యుద్ధం. కట్టుబడి ఉన్నామన్న కాంగ్రెస్, చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్న విపక్షాలు. 42% రిజర్వేషన్ల కోసం జేఏసీగా ఏర్పడిన బీసీ సంఘాలు చట్టసభల్లో బిల్లు పెట్టే వరకు ఉద్యమించాలని నిర్ణయం. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2కు రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామన్న సీఎం. 24 గంటల్లో ఉత్తర్వులు ఇస్తామని తుంగతుర్తి సభలో వెల్లడి. బీహార్లో ఎన్డీఏ పక్షాల మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు. చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్న బీజేపీ, జేడీయూ. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందంపై రేపు సంతకాలు. ఈజిప్టులో జరిగే భేటీకి రావాలని మోదీకి ట్రంప్ ఆహ్వానం. ఆఫ్ఘనిస్తాన్ దాడుల్లో 58 మంది పాక్ సైనికుల మృతి. 20కి పైగా స్థావరాలను ధ్వంసం చేసినట్లు కాబూల్ ప్రకటన. బీసీలకు 42% కోటాపై రాజకీయ పక్షాలు విమర్శలు ప్రతి విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. రిజర్వేషన్ల సాధనకు సుప్రీంకోర్టులో పోరాడతామని అధికార కాంగ్రెస్ అంటుంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో బీసీలకు తెలుసని బీఆర్ఎస్ ఎద్దేవా చేసింది. హైకోర్టులో వాదనలు వినిపించడంలో విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు. వెనుకబడిన వర్గాల కోసం సుప్రీంకోర్టుకి వెళ్లైనా పోరాడతామని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయని మహేష్ ఆక్షేపించారు. 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్, ఒక జీవో ఇచ్చినాము. హైకోర్టు ఇంటర్మ్ స్టే ఇచ్చింది. వెనక్కి తగ్గట్లేదు. మేము వీఆర్ గోయింగ్ టు ఫైల్. మేము సుప్రీంకోర్టు తర్వాత తట్టబోతా ఉన్నాం. దీనికి సంబంధించి రేపు కూడా నేను ఢిల్లీ, మా 2 మంత్రులు, నేను కూడా ఢిల్లీ పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టు అప్పీల్ చేయాల్సిందిగా వారు సూచించినారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. ఇంకే ఆప్షన్స్ ఉన్నా అవైల్ చేసుకుంటాము. ఇలా బీసీ బిల్లుకి నరాల వ్యతిరేకత పెంచుకొని అడుగడుగున వ్యతిరేకం చేసిన బీజేపీ పార్టీ మాట్లాడుతూ ఉంది. ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు అడగట్లేదు? బీజేపీ ఆడే డ్రామాలో బీఆర్ఎస్ పాత్ర ఉంది. వారిని కలుపుకొని దీన్ని అడ్డగిస్తా ఉన్నారు. బీసీలను మోసం చేసేందుకే చెల్లుబాటు కాని జీవో తెచ్చారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్నీ తెలిసే బీసీలను వంచారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారేం అమాయకుడు కాదు, మొత్తం తెలుసు ఆయనకు. అన్ని తెలుసు ఆయనకేం తెలియనోడు కాదు, అమాయకుడు కాదు. ఆయన ఇచ్చే జీవో చెల్లదని తెలుసు ఆయనకు. ఎందుకంటే పార్లమెంట్ లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే అది చెల్లదని తెలుసు. జీవో ఇస్తే అది నిలబడదని తెలుసు. కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుందని తెలుసు. కానీ బీసీలను మోసం చేసేందుకు 4 ఓట్ల కోసం డ్రామా ఆడి 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు మోసం చేసి తెలిసి కావాల్సుకొని మోసం చేసేటోడే రేవంత్ రెడ్డి. మళ్ళీ ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయన తప్పు కాదు, చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి. ప్రజలు మోసం చేసేటోళ్ళకే నమ్ముతారు, గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అని చెప్పి ఆయన చెప్పి మోసం చేయటోళ్ళకి నమ్ముతారు కాబట్టే నేను మోసం చేస్తున్నాను కూడా చెప్పిన. హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నంత మాత్రాన రిజర్వేషన్స్ విషయంలో ఏం చేయగలడని మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో బీజేపీ పాలిత ప్రభుత్వం ఉన్నా ఏం చేయలేకపోయామని చెప్పారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలోనే సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై 50% క్యాప్ పెట్టిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 42% రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణలోని బీసీ సంఘాలు ఐక్య కార్యాచరణ సమితి జేఏసీగా ఏర్పడ్డాయి. జేఏసీ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య, వైస్ చైర్మన్గా బీజీ నారోగోని ఎన్నుకున్నారు. 6గురితో కమిటీ ఏర్పాటు చేశారు. 42% రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా ఈ నెల 18న జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. బీసీ నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. చట్టసభల్లో బీసీ బిల్లు పెట్టే వరకు ఉద్యమాన్ని కొనసాగిద్దామని బీసీ సంఘాల నేతలు పేర్కొన్నారు. 42% రిజర్వేషన్లను ఏ బేస్ మీద కోర్టు స్టే ఇచ్చింది? ఇది ఎంత అన్యాయం! మొదటి 2-3 రోజులు కోర్టుల కేసు నడిచినప్పుడు ఇవ్వము అని చెప్పి సాక్షాత్ హైకోర్టు చెప్పింది. నోటిఫికేషన్ అడ్డంగా, రాజ్యాంగ విరుద్ధంగా, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా స్టే ఇచ్చాడు. బీసీలంటే
తెగించి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. అన్ని సంఘాలు కలిసినాక జాక్ ఏర్పాటు చేశాం. జాక్లో మేమందరం సమిష్టి బాధ్యతతోటి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఈ ఉద్యమం ఒక 42 తోటి ఆగదు. బీసీలకు పార్లమెంట్లో చట్టసభలో రిజర్వేషన్లు పెట్టే వరకు ఈ ఊపిరిట్లే కొనసాగుతామని మనం ఈ రాష్ట్రంలో బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తే తప్పనిసరి దీని ప్రభావం కేంద్రం మీద పడుతుంది. చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. మనని అవహేళన చేస్తూ అన్యాయంగా 60% జనాభా ఉంటే 18% మనకు రిజర్వేషన్ తగ్గిస్తూ 42% పరిమితం చేసినా మీకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి రెడ్డి ఆధిపత్య పటేన్లు బీసీ రిజర్వేషన్లు గండి కొట్టడానికి అలా ఒక్కటైపోయారు. బీసీ రిజర్వేషన్లకు 42% రిజర్వేషన్లకు రెడ్డి సంఘం వాళ్ళు మద్దతు ప్రకటించాలంటే ఏ ఒక్క రెడ్డి సంఘం మద్దతు ప్రకటించలే. బీసీ జాతికి అన్యాయం జరిగినప్పుడు ఈ ప్రయత్నాలను అడ్డుకునే కోర్టులు అగ్రకులాల చుట్టాలైన. ఇది లోకల్ బాడీ రిజర్వేషన్లే కాదు, ఇది విద్యా ఉద్యోగ రంగంలో కూడా రిజర్వేషన్లు, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో కూడా రిజర్వేషన్లు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ 42% సాధిస్తేనే రేపు విద్యారంగంలో 42% రిజర్వేషన్ సాధిస్తాం. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఫేజ్ 2కు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన 24 గంటల్లోనే ఉత్తర్వులు ఇస్తామని సీఎం తెలిపారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు దామోదర్ రెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగానే ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2కు ఆయన పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల మరణించిన రామరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభ తుంగతుర్తిలో జరిగింది. ఈ సభకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా శాసనసభ్యులు, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వారు 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి గొప్ప నాయకుడని కొనియాడారు. ఆనాడు రాజకీయ కక్షలు, సాధింపులు ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు. ప్రాంత పేద ప్రజలని ఫ్లోరైడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సందర్భంలో గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తరలించాలని ఆనాడు గొప్ప ఉద్యమం రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. నల్గొండ జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలి. ఆనాడు 40 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యేగా ఎన్నికైన దామోదర్ రెడ్డి గారు ప్రజల కోసం కొట్లాడి ఈనాడు గోదావరి జలాలు ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నాయంటే వారి కృషి ఎనలేనిది. ఎస్ఆర్ఎస్పీకి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. వారికి నిజమైన నివాళి ఎస్ఆర్ఎస్పీ 2కి ఆర్జీఆర్ ఎస్ఆర్ఎస్పీ 2 అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే సంకేతాల వల్లే కేటీఆర్ కమలం పార్టీపై నోరు పారేసుకుంటున్నారని ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించడానికి గత లోక్సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు సహా హామీలు పూర్తిగా నెరవేర్చారా అని ప్రశ్నించిన ఏలేటి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. భారతీయ జనతా పార్టీ పూజకు పనికిరాని పువ్వు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈరోజు ప్రజలకు పనికిరాని పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల్లో కూరుకుపోయి అనేక అవినీతి ఆరోపణలలో సిబిఐ ఎదుర్కొంటున్నటువంటి మొన్ననే లిక్కర్ స్కామ్ లో ఏ కుంభకోణంలో ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని దుస్థితిలో టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. కనీసం ఒక పార్లమెంట్ సీటు కూడా తెలంగాణ రాష్ట్రంలో గెలవలేని పరిస్థితిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. 6 గ్యారంటీలు 80% పూర్తి చేసినాం అంటున్నారు కదా, మరి ఏ డయాస్ మీద నేను చర్చకు వస్తాను. ఏ ఒక్క గ్యారంటీ అయినా పూర్తిగా అమలు చేసినట్టుగా మీరు రుజువు చేస్తే నేను దేనికైనా సిద్ధమని తెలియజేస్తా ఉన్నాను. అనుకున్న సమయానికల్లా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల నిధులు మంజూరు చేసింది. మిషన్ 100 డేస్ పేరుతో మేడారం పరిసరాల్లో జరుగుతున్న పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గుడుల నిర్మాణానికి సంబంధించి ప్రాంగణ నిర్మాణం, గద్దెల పునరుద్ధరణ అవన్నీ కూడా చాలా మంది భక్తులకు నచ్చి చాలా పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇప్పటికే మొదలు రావడం స్టార్ట్ అయింది. మేడారం 100 డేస్ అని మనం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అద్భుతంగా గుడి నిర్మాణం చేస్తాం.
1000 ఏళ్ళు ఆ చరిత్ర నిలబడే విధంగా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు. మరి ఇక్కడ ఉండేటువంటి సాంప్రదాయాలు, విశ్వాసాలు, నమ్మకాలను కాపాడే విధంగానే అమ్మక్క సార్లమ్మ గద్దెల పునరుద్ధరణ, అదేవిధంగా ప్రాంగణ పునరుద్ధరణ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. పత్తి సేకరణలో సీసీఐ ఆహ్వానించిన టెండర్లు పూర్తయిన వెంటనే కొనుగోలు ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలు కార్యకలాపాల కోసం సీసీఐ ప్రవేశపెట్టిన యాప్లో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని తెలిపారు. పత్తి సేకరణపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో తుమ్మల సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ను నియమించాలని అధికారులకు సూచించారు. రైతులు నమోదు సమయంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బంది ఎదుర్కోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. తనకెప్పుడూ మంత్రి పదవులపై మోజు లేదని, మంత్రిగా ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ కులం ఆధారంగా కుట్రలు, విమర్శలు చేస్తున్నారని మంత్రి వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ మాలల ఐక్య సదస్సులో పాల్గొన్న మంత్రి వివేక్ జూబ్లీహిల్స్లో పార్టీ గెలిస్తే నాకు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అడ్లూరి లక్ష్మణ్ నాపై విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్న ఆయన, నేను మాలజాతి మంత్రి అని అడ్లూరి లక్ష్మణ్ పేర్కొనడం ఏంటని ప్రశ్నించారు. నిన్న లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే నా పైన విమర్శలు చేశారు, వారు విమర్శలు కాదు, ఎవరో వెనుక ఉన్నారు. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు ఏదైతే చేశారు, నేను స్టేజ్ మీద కూర్చున్నాను, వెళ్ళిపోయినాడు అని చెప్పినారు, అది తప్పు. తర్వాత కాకా వెంకటస్వామి గారి ఇన్విటేషన్లో వారి పేరు లేదన్నారు, అది నా బాధ్యత కాదు, అది ముఖ్యమంత్రి గారు, కల్చరల్ మినిస్టర్, వారు ఏది ఇవ్వాలి. అయితే కేవలము నా పైన ఏదో ఒకటి బురద జల్లాలని చెప్పి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో, ఏదో విషయం లేని విషయం క్రియేట్ చేయడము, దాంట్లో మాలా మాదిగా అని చెప్పి ఒక విభేదాలు తీసుకురావడము, ఇది దళిత కమ్యూనిటీకి మంచిది కాదు. కాంగ్రెస్ తీసుకొచ్చిన గొప్ప చట్టాలను ఎన్డీఏ ప్రభుత్వం తూట్లు పొడిచిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆర్టీఐ చట్టానికి సవరణలు చేసి దాని స్వతంత్రను బలహీనపరచారని మండిపడ్డారు. ఆర్టీఐని నిరుగార్చేందుకు కమిషనర్ పోస్టులను భర్తీ చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో 11 మంది ఆర్టీఐ కమిషనర్లు ఉండాల్సిన చోట 2 ఉన్నారన్నారు. ఆర్టీఐ తీసుకొచ్చి 20 ఏళ్లైన సందర్భంగా దాని గొప్పతనం తెలియజేయాలనుకున్నామని పేర్కొన్నారు. 5-6 చట్టాలు తీసుకొచ్చి దేశ ప్రజలకి సంపూర్ణమైన హక్కుల్ని ప్రదానం చేసింది యూపీఏ ప్రభుత్వం. మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారి నేతృత్వంలో ఈ చట్టాలు తేవడంలో సోనియా గాంధీతో పాటు యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధాన భూమిక పోషించినట్టు సందర్భం. ఇంత గొప్ప చట్టాలు తీసుకొచ్చి ప్రజల చేరులో ప్రభుత్వాన్ని, ప్రజల ముంగిట్లో ప్రభుత్వాన్ని ఉంచితే దురదృష్టవశాత్తు 2014లో ఈ దేశంలో అధికారంలోకి వచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం ఒకటొకటిగా ఈ చట్టాలకి తూట్లు పొడుస్తూ పోయింది. సామాన్యుడికి యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిపూర్ణమైన హక్కుల్ని కాలారాస్తూ పోయింది. ఉదాహరణకి 2005లో తీసుకొచ్చినటువంటి సమాచార హక్కు చట్టాన్ని, దాని మీద దాడులు జరిగాయి. ఈ చట్టంలో ఎంత వెసులుబాటు తీసుకొచ్చినారంటే 2019 సవరణలతో ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క స్వతంత్రత బలహీనపరిచారు. మొదట్లో కమిషనర్కి 5 సంవత్సరాల స్థిర పదవి కాలం ఉండేది, కానీ ఆ పదవీ కాలాన్ని కూడా నిర్ణయించే అధికారం కేంద్రం తీసేసుకుంది. ఆఖరికి వారి వేతనాల్ని నిర్ణయించేది, సవరించే అధికారం కూడా కేంద్రం తీసేసుకుంది. రాష్ట్రీయ సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్వయం సేవకులు భారీ కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆయన కుమారుడు బండి సాయి సుముఖ్ పాల్గొన్నారు. 100 ఏళ్లుగా సమాజ, మాతృభూమి సేవ కోసం పనిచేస్తున్న ఏకైక స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ను అర్థం చేసుకోవాలంటే సంఘంలోకి వచ్చి పనిచేయాలని సూచించారు.
పూర్వం ఆత్మీయత అనుబంధాలు ఉండేవని ఇప్పుడు మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక అన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమై మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని సిఆర్ ఫౌండేషన్లో చంద్రా రాజేశ్వరరావు ఫౌండేషన్ హోమ్ ఫర్ ది ఏజ్డ్ 26వ వార్షికోత్సవ కార్యక్రమానికి జస్టిస్ భీమపాక నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజా ప్రయోజనాల కోసం, పేదల సమస్యల కోసం తన తండ్రి జైలుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేసుకున్న ఆయన ప్రస్తుతం సిఆర్ ఫౌండేషన్లో ఉన్న దాదాపు 136 మంది శక్తికి మించి సమాజం కోసం, ప్రజల కోసం పోరాడి జీవితాలను త్యాగాలు చేశారని అన్నారు. అలాంటి వారి నుంచి ప్రస్తుతం తరం కుటుంబ, సామాజిక విలువలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ భీమపాక నగేష్ సూచించారు. నాగరిక ప్రపంచం కావచ్చు, స్పీడ్ యుగం కావచ్చు, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ పిల్లలు తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలు లేవని కాదు. కొంతమంది వాళ్ళ కార్యక్రమంలో పడి భాగంగా తల్లిదండ్రుల దగ్గరుండగా చూసుకోలేమని, కానీ కొంతమంది నిజంగానే టైం లేక కావచ్చు, కొన్ని రకాలైన సమస్యలు ఉండవచ్చు కావచ్చు. అలాగే ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది. మీకు తల్లిదండ్రులు ఉన్నారంటానికి పెళ్లికి ముందు వెళ్తే మీకు లగేజ్ ఉందా అని అడుగుతారు అమ్మాయిలు. మీకు ఏమైనా లగేజ్ ఉందా, ఒకరున్నారా ఇద్దరున్నారా లగేజ్ అంటే మీ తల్లిదండ్రులు బతుకున్నారా లేదా, లగేజ్ ఉంటే నాకు కష్టం, నేను ఆ లగేజ్ని గౌరవించడం నా వల్ల కాదని ఈ కుటుంబం యొక్క ఈ బంధాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతుంది. అంటే అంతకుముందు లేదా అంటే అంతకుముందు కూడా ఉంది అనుబంధం, ఆత్మీయత, అంతా ఒక పూటకం, ఆత్మతృప్తికి మనుషులు ఆడుకునే నాటకమని అప్పట్లో కూడా ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ శాతం పెరిగిపోయింది, అంతరాలే పెరిగిపోయినాయి. సమాజంలో ఎక్కడో పరిగెడుతున్నారు, పరిగెట్టి 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 కురుస్తున్న కాసుల దడిలో తడిసి నిరుపేదలు అవుతున్నారు. డబ్బుల వర్షంలో తడిసి ఆఖరికి నిరుపేదలుగా మిగులుతున్నారు. సరే, అదొక ఒక సిస్టమ్ సంబంధించిన మనుషులు కావచ్చు. అలాగే 86కి సంబంధించి ఇంటి మధ్యలో గీత గీసి ఆ పోర్షన్ మీద ఈ పోర్షన్ మాదిరి రకరకాలుగా సంబంధాలు రకరకాలుగా చేసుకుని మానవ సంబంధాలన్నీ కూడా మార్క్స్ గారు ఎప్పుడూ చెప్పినట్టు ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేఖ్లో సోమవారం గాజా శాంతి ఒప్పందం జరగనుంది. దీనికి హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్ సిసి సైతం మోదీని ఆహ్వానించినట్లు సమాచారం. చివరి నిమిషంలో ప్రధాని మోదీకి ఈ ఆహ్వానం అందినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా, భారత్ మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు, వీసా ఫీజుల పెంపు నేపథ్యంలో ట్రంప్ నుంచి మోదీకి ఆహ్వానం అందడం గమనార్హం. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఈజిప్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్ సిసిల అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం గాజా శాంతి ఒప్పందం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ సహా 20కి పైగా దేశాల నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఇందులో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పాల్గొంటారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. గాజా స్ట్రిప్లో యుద్ధాన్ని ముగించి శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ఈ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో దక్షిణ గాజా నుంచి ఉత్తర గాజాకు వేలాది మంది పాలస్తీనియన్లు తరలివెడుతున్నారు. ఈ నేపథ్యంలో గాజా ప్రజల కోసం ఈజిప్టు పెద్ద ఎత్తున మానవతా సాయం ట్రక్కులను పంపుతోంది. వీటిని తనిఖీల కోసం ఇజ్రాయెల్ దళాల వద్దకు పంపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం తనిఖీల తర్వాత మానవతా సాయం ట్రక్కులు గాజాలోకి వెళ్లనున్నాయి. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులు శనివారం పూర్తిగా ఆగిపోయాయి. కాల్పుల విరమణను పర్యవేక్షించడానికి 200 మంది అమెరికా సైనికులు ఇప్పటికే ఇజ్రాయెల్ చేరుకున్నారు. వీరు గాజాలోకి ప్రవేశించకుండా ఇజ్రాయెల్ నుంచే తమ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. హమాస్ చెరలోని బందీల విడుదల సోమవారానికల్లా పూర్తి కావచ్చని తెలుస్తోంది. ప్రతిగా ఇజ్రాయెల్ 2000కు పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. స్వర్ణ దేవాలయం నుంచి సిట్కు వేర్పాటువాదులను తరిమికొట్టేందుకు ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నిర్ణయం సరైనది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం అభిప్రాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ కసౌలీలో జరిగిన సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ ఆపరేషన్కు అంగీకరించి ఇందిరాగాంధీ తన ప్రాణాలను కోల్పోయారని తెలిపారు.
ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది సైన్యం, పోలీసులు, నిఘా వర్గాల సమిష్టి నిర్ణయమన్న చిదంబరం దానికి ఇందిరాగాంధీని నిందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం పంజాబ్లోని ఖలిస్తాన్ మద్దతుదారుల సంఖ్య చాలా తగ్గిందని, ఆర్థిక ఇబ్బందులే ఆ రాష్ట్రానికి ప్రధాన సమస్యగా మారిందని కేంద్ర మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. పంజాబ్లో జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే నేతృత్వంలో స్వర్ణ దేవాలయాన్ని స్థావరంగా చేసుకుని చేసిన తిరుగుబాటును అణచివేసేందుకు 1984 జూన్ 1 నుంచి 8 వరకు ఆపరేషన్ బ్లూ స్టార్ అమలు చేశారు. ఇందులో భాగంగా స్వర్ణ దేవాలయంలోకి సైన్యం వెళ్లి వారి తిరుగుబాటును అణచివేసింది. దీనికి ప్రతీకారంగా అదే ఏడాది అక్టోబర్ 31న ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులే కిరాతకంగా కాల్చి చంపారు. బీహార్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ పక్షాల మధ్య స్థానాల సర్దుబాటు ఖరారైంది. 243 శాసనసభ స్థానాలు ఉన్న బీహార్లో చెరో 101 స్థానాల్లో పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలు నిర్ణయించాయి. బీహార్ చరిత్రలో ప్రతిసారి జేడీయూనే ఎక్కువ సీట్లలో పోటీ చేస్తూ వస్తుండగా తొలిసారి బీజేపీకి సమాన సంఖ్యలో సీట్లు లభించాయి. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి 29 స్థానాలను కేటాయిస్తూ ఎన్డీఏ నిర్ణయం తీసుకుంది. ఉపేంద్ర కుష్వాహా పార్టీ అయిన రాష్ట్రీయ లోక్ మోర్చా, జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామీ మోర్చా చెరో 6 స్థానాలు దక్కించుకున్నట్లు కేంద్ర మంత్రి, బీహార్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. సీట్ల కేటాయింపుపై అన్ని ఎన్డీఏ పార్టీల నాయకులు, కార్యకర్తలు సంతోషంగా ఉన్నారని వివరించారు. బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దుల్లో భీకర పోరాటం జరిగింది. తమ దేశంలో ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటున్న ఉగ్రముఖలే కారణమని ఆరోపించిన పాకిస్తాన్ కాబూల్పై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు మృతి చెందారు. తమ దేశంపై పాక్ చేసిన దాడులకు ప్రతీకారంగా తాలిబన్లు విరుచుకుపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ దళాలు నిర్వహించిన ఆపరేషన్లో 58 మంది పాక్ సైనికులు హతమైనట్లు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. మరో 30 మంది పాక్ సైనికులు గాయపడ్డారని తెలిపింది. పాక్ మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిస్తే తమ సాయుధ దళాలు మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తాయని ఆఫ్ఘాన్ రక్షణ శాఖ హెచ్చరించింది. 20 పాక్ సైనిక పోస్టులను ధ్వంసం చేశామని తెలిపింది. ఈ ఆపరేషన్లో 9 మంది ఆఫ్ఘాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని, 16 మంది గాయపడ్డారని పేర్కొంది. ఖతార్, సౌదీ అరేబియా అభ్యర్థన మేరకు అర్ధరాత్రి తమ ఆపరేషన్ నిలిపివేశామని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి ముజాహిద్ చెప్పారు.